హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సమ్మర్ వచ్చేసింది కదా, మరి సమ్మర్లో ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ తినవలసిన ఫుడ్ ఏంటి, తినకూడని ఫుడ్ ఏంటి తెలుసుకుందాం. సింపుల్గా షార్ట్గా తెలుసుకుందాం అనమాట. సో ఎక్కువ ఎక్కువ కాకుండా ఎక్కువ ఇన్ఫర్మేషన్తోనే అండ్ సింపుల్గా షార్ట్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు చేరిపోతుంది. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా వస్తుంది అనమాట వ్యూవర్స్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో సమ్మర్ అంటేనే మామూలుగా అసలు పెద్దవాళ్ళకే కాదు, ముసలి వాళ్ళకే కాదు, పసి పిల్లలకే కాదు, ఎవరికైనా ఎవరికైనా ఒక ఛాలెంజింగ్ అనమాట. ఒక ఛాలెంజింగ్ సీజన్ అనే చెప్పుకోవాలి. సో నవే డేస్ అసలు ఇప్పుడు జనరేషన్స్ అవి చూసుకుంటే కనుక ఉండి కొలది ఎండలు అనేవి పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గట్లేదు అనమాట. సో వాతావరణం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఎండలు వచ్చేస్తున్నాయి, సాయంత్రానికి క్లైమేట్ చల్లబడుతుంది, తుఫాన్లు కింద వస్తున్నాయి. సో ఇదంతా కూడా మంచిదేమీ కాదండి. చల్లగా ఉంది, గాలి చేస్తాం వల్ల కొంచెం భ్రమపడతాం కానీ సో ఇదంతా మంచిది కాదు. సో ఏ సీజన్లో ఎలా ఉంటే అలాగే మంచిది. అయితే సో అదంతా మనకి ఎందుకు ఇప్పుడు సీజన్స్ గురించి కానీ. సో అసలు ఇన్ఫర్మేషన్ ఏంటో వెళ్ళిపోదాం. అసలు ప్రెగ్నెన్సీలో ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు. సో చూసుకుంటే కనుక అసలు వేసవి అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక సీజన్ అనమాట. ఒక కాలం అనే చెప్పుకోవాలి ఇది. ముసలి వాళ్ళ కాంచి, పసిపిల్లల కానించి, పెద్దవాళ్ళ కాంచి, టీనేజ్లో ఉన్న పిల్లల కాంచి అందరూ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి ఈ సీజన్లో. సో ముఖ్యంగా గర్భిణీ లేడీస్ అయితే సమ్మర్లో చాలా కేర్ తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మీరు మీతో పాటు ఇంకొక ప్రాణాన్ని మోస్తున్నారు కాబట్టి సో డెఫినెట్లుగా చాలా కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఈ ఎండలకి చికాకుగా, లేకపోతే నీరసంగా, తలపోటుగా, చెమట్లై పెట్టేస్తూ చిరాగ్గా, సో అలా అలా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కూడా. సో అందరికీ ఏసీలు ఉన్నాయా అంటే అందరికీ ఉంటాయి, లేని వాళ్ళు కూడా ఉంటారు. సో చికాగ్గా అలా అనిపిస్తూ ఉండొచ్చు కదండి. సో ఏసీలు ఉన్న వాళ్ళకైనా అస్తమానం ఏసీ వేసుకుని కూర్చోలేం కదండి. సో కరెంట్ బిల్లు బోర్లు వచ్చేస్తాయి, కట్టలేం కదా అస్తమానం ఏసీ వేసుకున్నా. సో అసలు సో ఇన్ని ఒత్తిళ్ళతో అంటే తలపోటు అని, చిరాకు అని, సో చెమటలు పట్టేసి అట్లా ఇన్ని ఒత్తిళ్ళతో ఈ సమ్మర్ అనేది గడపాలన్నమాట ప్రెగ్నెన్సీ ఉమెన్స్. సో కడుపులో ఒక బిడ్డని మోస్తాం కదండి, అది అసలు అంటే చెప్తారు కదండి ఎలా ఉంటుంది అసలు ఒక మన పొట్ట ఎలా ఉంటుందో మనకే తెలుసు. సో అసలు ప్రెగ్నెన్సీ అంటే స్త్రీ జీవితంలో ఒక అందమైన ప్రయాణం అనే చెప్పుకోవచ్చు. సో హ్యాపీ అది. అసలు ఎంత అడ్డంకులు వచ్చినా స్త్రీ దానికి ముందుకు వెళ్ళడానికి అంటే ఒక బిడ్డకి జన్మనించడానికి ఎన్ని అవాంతరాలైనా దాటుకుంటూ వచ్చేస్తాం మనం. సో అయితే సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా కేర్గా ఉండాలని చెప్పాను కాబట్టి సో డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి. సో సమ్మర్లో మెయిన్ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమీ ఉండవు. సో అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా మళ్ళీ పోషకాహారాన్ని అసలు ఫుడ్ తీసుకోరు కొంతమంది. చిరాకు వల్ల ఈ హెడేక్ సో అట్లా ఉంటుంది కదండి. సో దానివల్ల ఫుడ్ తీసుకోరు కొంతమంది, కానీ కంపల్సరీ ఫుడ్ కూడా తీసుకోవాలి, అది కూడా పోషకాహారాలు తీసుకోవాలి. సో ఆరోగ్యాన్ని తల్లిది అంటే మనది, మన కడుపులో ఉన్న బుడ్డ బాబుది లేకపోతే బుడ్డ పాపదో ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సో అసలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వేసవి కాలంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్స్, సహజ చక్కెరలు ఉన్న ఫుడ్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో దీనివల్ల మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ అంటే జీర్ణం కూడా సులభంగా అవటానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. సో
డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. చక్కగా మన డాక్టర్ ఉంటారు కదండి, మన గైనకాలజిస్ట్ని చక్కగా ఆవిడతో మాట్లాడుకుంటూ సమ్మర్ ఎలా ఉండాలి మేడం ఏంటి, సో ఇవన్నీ కనుక్కుంటూ కూడా ఇంకా కేర్ తీసుకున్నామంటే ఇంకా మంచిదనమాట. సో అసలు వేసవిలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది అయితే చూద్దాం ఫస్ట్. సో ప్రెగ్నెన్స్ ఉమెన్ సమ్మర్లో వాటర్ మిలన్ తినాలండి. సో వాటర్ మిలన్ తినటం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది, చక్కగా హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట, డిహైడ్రేషన్ అవ్వకుండా. సో అలాగే నిమ్మరసం అని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. సో ఏంటవి, కివి ఫ్రూట్ అని, లేకపోతే జామకాయ తినచ్చు. సో ఇలా అనమాట, రేగుపళ్ళు. సో ఇవన్నీ కూడా చక్కగా తినచ్చు, ఏం కాదు. సో ఏదైనా తినచ్చు అన్నాం కదని ఎక్కువగా ఏది తినకూడదండి. సో రోజుకి ఒక ఫ్రూట్ కింద సో అట్లా తింటూ ఉండాలి. సో అలాగే ఇందులో ఏంటంటే కనుక ఇనుము, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సో అలాగే ఐరన్, ఫైబర్ అధికంగా ఉండే యాపిల్ తినాలి. అలాగే అవకాడో తినచ్చండి. సో అవకాడో అనేది అందరూ తినలేము, సో తినచ్చు అని చెప్తున్నాను. కొనుక్కుని తినగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినచ్చు. సో అవకాడో తినాలి. అలాగే ఇవి తినటం వల్ల ఏంటంటే హెల్ప్ అవుతుంది. సో ఇందులో కొవ్వులు అంటే మంచి కొవ్వులు ఉంటాయి. సో అలాగే ఫైబర్ అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇందులో. సో అలాగే బనానా, అరటిపండు అనేది తినచ్చండి. అరటిపండు అనేది ఏం చేస్తుందంటే జీర్ణక్రియ చక్కగా అవి, అలాగే మలబద్ధకం ప్రాబ్లం ఉన్న, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న దాన్ని కూడా నివారిస్తుంది. సో అలాగే మామిడికాయ తినొచ్చండి. ఈ సీజన్లో దొరికే మామిడి పండు కూడా చక్కగా తినొచ్చు. సీజనల్ ఫ్రూట్ తినకూడదని చాలామందికి అపోహ ఉంటుంది, కానీ ఏం కాదండి, తినొచ్చు, అధికంగా తినకూడదు, అంతే అనమాట. సో అలాగే దీంట్లో ఏంటంటే కనుక విటమిన్ ఏ, విటమిన్ సి అనే పోషకాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకోవచ్చండి, ఏం కాదు. అలాగే వీటన్నిటితో పాటు వాటర్ అనేది చక్కగా తీసుకోవాలి. సో వాటర్ అనేది లిక్విడ్ రూపంలో అయినా, లైక్ లస్సీ, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి అధికంగా తీసుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్గా ఉన్నవి సో అధికంగా తీసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ తింటూనే మళ్ళీ ఒక 4 లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి. సో ఆ 4 లీటర్ల వాటర్ ఎలాగా, మజ్జిగ రూపంలో కానీ, లేకపోతే లస్సీ రూపంలో కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, సో అలా అనమాట. అలా వాటర్ రూపంలో మనం చక్కగా తీసుకుంటే డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా చక్కగా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో అలాగే వీటన్నిటితో పాటు కూడా మీరు మామూలుగా ఫుడ్ అనేది తీసుకోవచ్చండి. రైస్ అని, పప్పు అని, సో లైక్ కూరగాయలు, ఆకుకూరలు, సో అలాగే చలువ చేసే పదార్థాలు, చలువ చేసే కూరగాయలు అనేసి, సో అలా అనమాట. అలాంటివి కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. సో ఇవి ఏంటంటే నేను తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అలా చెప్తున్నాను, మీకు క్లారిటీగా ఉంటుందనేసి సో అలా చెప్తున్నాను అనమాట. చక్కగా తీసుకోవచ్చు, ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవచ్చు, చక్కగా ఒక వారానికి ఒకసారి 2 టైమ్స్ చక్కగా చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, ఏమీ కాదు. మంచి ఆహారం తీసుకోవాలి. లైక్ ఏమి తినకూడదు అంటే కనుక, సో ఏమి తినకూడదు అంటే కనుక ప్రెగ్నెన్సీ ఉమెన్ మెయిన్గా హోమ్ మేడ్ ఫుడ్డే తినాలండి. సో ఈ సీజన్ ఆ సీజన్ అని ఏమీ కాదు, ఏ సీజన్లో అయినా మనం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తినడమే మన కడుపులో ఉన్న బేబీకి వెరీ 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 హెల్దీ అనమాట. సో చాలా హెల్దీ అనేది. సో బయట దొరికే మిల్క్ షేక్స్, సో సమ్మర్ అనగానే మిల్క్ షేక్స్ అని, జ్యూస్ స్టాల్స్లో జ్యూసులు అని, అవని ఇవని మనం తాగేస్తుంటాం, చల్లగా ఉండి దిగిపోతూ ఉంటాయి. సో అట్లాంటివి ఏమి చేయొద్దు, కావాలంటే ఇంట్లో చేసుకోండి, తప్పేమీ లేదు. లైట్ కూలింగ్తో, అసలు తాగకూడదు అంటే ఎవరైనా తాగకుండా ఉండలేం కాబట్టి, సో అలా రోజు కూలింగ్ వద్దు. సో నో, బయట దొరికే మిల్క్ షేక్స్ అని, లేకపోతే షుగర్స్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ అలాంటివి. సో బయట ఏం చేస్తారు, ఈ మిల్క్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ వాళ్ళు ఏం చేస్తారండి, సో షుగర్ వేసేస్తారు, ప్యాకెట్ పాలు అవన్నీ వేసేస్తారు. సో ఇవన్నీ వేసడం వల్ల మనకి ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోద్ది, గ్లూకోజ్ అంటే మన బాడీలో ఉన్న చక్కెర స్థాయిలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఒకవేళ షుగర్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక సో షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో అసలు బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి మెయిన్లీ. అలాగే డ్రింక్స్, సో అలాగే బయట ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి, బేకరీ ఐటమ్స్, మైదా పిండి, సో ఇలాంటి ఫుడ్స్ అన్నిటికీ కూడా చక్కగా దూరంగా ఉండాలి. అలాగే సోడాలు అనేసి, లేకపోతే ఏంటి ప్రాసెస్ చేసిన ఫుడ్ ఉంటుంది కదండి, సో అలాంటివి కూడా తినకూడదు అనమాట. సో పంచదారతో చేసిన ఫుడ్ కూడా ఎక్కువ అసలు తీసుకోకూడదు. సో అలాగే
పంచదారలో 0 క్యాలరీలు అనేవి ఉంటాయి కాబట్టి సో అది తిన్నా మనకేం ఉపయోగం ఉండదు. వేస్ట్ తప్ప ఏమి ఉండదనమాట. సో తినడం వల్ల అవి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభమైతే ఏమీ ఉండదు. మీ కడుపులో ఉన్న బేబీకి ఏమీ యూజ్ ఉండదు. మీకు అన్‌హెల్తీ తప్ప హెల్తీ అయితే అస్సలు కాదనమాట. సో అలాగే కాఫీలు, టీలు కూడా తగ్గించాలండి. కంపల్సరీ మానేయాలి మేబీ. సో మోస్ట్‌లీ మానేయాలి. సో మానలేం కాబట్టి కాఫీ, టీ అనేది డైలీ వన్స్ 2 తీసుకోండి అంతే. సో ఎక్కువైతే వద్దు. 2 కూడా వద్దండి. రోజుకి ఒక్కసారి కాఫీ కానీ, టీ కానీ ఏదో ఒకటి తీసుకోండి. మీ అలవాటు మానలేక ఉంటాం కాబట్టి. సో అలాగే పచ్చళ్ళని సో ఈ సీజన్ అంటేనే లైక్ ఎక్కువ పచ్చళ్ళు అవి కాబట్టి సో పచ్చళ్ళు లేకపోతే ఏంటంటే మసాలా ఐటమ్స్ సో ఇలాగ ఫాస్ట్ ఫుడ్ అనేసి సో ఇలాంటివి వేపుడు అలాంటి ఐటమ్స్ వాటికి దూరంగా ఉండండి. చక్కగా మంచి ఫుడ్ తీసుకోండి. చక్కగా హెల్తీగా ఉండండి. సమ్మర్ సీజన్ని హ్యాపీగా గడపండి. సో అలాగే కొంచెం ఇంకో సజెషన్ ఏంటంటే కనుక డ్రెస్సులు ఇవన్నీ కూడా టైట్గా ఉన్న డ్రెస్సులు అవన్నీ వేసుకోకుండా చక్కగా వదులుగా కట్ట ఉన్న డ్రెస్సులు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రీగా ఉండండి. అలాగే ఎక్కువ బయట కూడా ఇవన్నీ కూడా తిరగకుండా చక్కగా ఇంటి పట్టునే ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఆఫీస్కి గట్రా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక తప్పదు. సో కూడా గొడుగు అవి క్యారీ చేసుకోండి. సో చూసారు కదండి ఏం తినాలి ఏం తినకూడదు అని అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.